మట్టింట్లో ముద్దగా చేసిన చపాతీ పిండిని 2 చేతులతో పట్టుకుని నిలబడి ఉన్న ప్రసాదు ఇంటి గుమ్మం దగ్గర సూటు బూట్లో నిలబడి ఉన్న మహేంద్ర అనే తన ఫ్రెండును చూసి గుర్తుపడతాడు. మహేంద్ర, బావున్నారా? అక్కడే ఉన్నావు, లోపలికి రా అని చెప్పగానే మహేంద్ర లోపలికొచ్చాడు. అలా కూర్చోరా, నేనిప్పుడే వస్తాను అని చెప్పి ప్రసాదు వంటగదిలోకి వెళ్ళాడు. అక్కడున్న అత్తాకోడళ్ళు శారదా అనామికాలు చేసిన చపాతీలని ప్యాకింగ్ చేస్తూ ఉంటారు. ఏమో ఈ శారదా, నువ్విచ్చిన పిండిని మొత్తం పిసికి ఇదిగో ఇంత పెద్ద ముద్దగా తీసుకొచ్చాను గాని ఇంకా ఏమైనా పిసికేదుందా ఇక్కడ? పెరట్లో ఆవు పేడుంది, ఎల్లి ఆ పేడని పిసికి పిడకలుగా చేసి ఆ గోడ కొట్టండి. అబ్బా శారదా, ఇప్పటికే 10 కిలోల చపాతీ పిండి బిసికా, చేతులు లాగుతున్నాయి. ఇప్పుడెళ్ళి పేడ బిసికాలంటే నా వల్ల కాదు. అలాగంటే ఎట్టాగండి? తమరు రమేష్ ఇద్దరు కూర్చొని చేస్తున్నారు, నేను కోళ్ళు అప్పటి నుండి నిలబడే చపాతీలు చేస్తున్నాం. ఇప్పుడు ప్యాకింగ్ కూడా చేస్తున్నాం. మాకు కూడా కాళ్ళు చేతులు లాగుతున్నాయని పక్కన పెడితే మన 4 వేళ్ళు నోట్లోకి ఎలాగెళ్తాయి చెప్పండి? ఏమైనా అంటే చాలు ఈ 4 వేల కథని మొదలెడతాం చా అని చిరాగ్గా ముఖం పెట్టి ప్రసాద్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అది చూసి శారద నవ్వుకుంటుంది. ఎందుకత్తయ్యా మావిని అలా ఏడిపిస్తారు? పిండి పిసుకుడు అయిపోయింది కదా, ఇక రెస్ట్ తీసుకోమని చెప్పొచ్చు కదా. నా మాటల్లో వెటకారం మీ మావయ్యకి అర్థమవుతుందిలే కోళ్ళ. ఇప్పుడెళ్ళి కొడుకుతో సహా కాళ్ళు చేతులు గడుక్కొని వచ్చి చక్క కుర్చీలో కూర్చుంటారు చూడు అని శారద చెప్తుంది. అప్పుడే ఇంట్లోని బల్ల మీదున్న అనామిక సెల్ ఫోన్ రింగ్ అవుతుంది. రమేష్ వచ్చి ఆ సెల్ ఫోన్ పట్టుకుని అనామిక దగ్గరికి వస్తాడు. ఆన్ చేసి అనామిక చెవి దగ్గర పెడతాడు. 1000 చపాతీలు చేయడం అయిపోయింది సార్, ప్యాకింగ్ నడుస్తుంది. చపాతీలతో అరగంటలో హోటల్ ముందు ఉంటాను సార్ అని చెప్పగానే రమేష్ అనామిక చెవి దగ్గర నుంచి సెల్ ఫోన్ తీస్తాడు. ఏమండి, ఒకసారి బయటికెళ్ళి స్కూటీ మంచి కండిషన్లో ఉందో లేదో ఒకసారి చెక్ చేయండి. అలాగే అనామిక, ఇప్పుడే వెళ్ళి చెక్ చేస్తాను. ఇక ప్రసాదు మహేంద్రతో మాట్లాడుతూ ఉంటాడు. వంటగదిలో నుంచి శారదా అనామికాలు 2 అప్పడాల డబ్బాలు పట్టుకుని హాల్లోకి వస్తారు. అక్కడే ఉన్న మహేంద్రని చూసి గుర్తుపడతారు. అతన్ని మాట్లాడిస్తారు. ఇక రమేష్ బయటున్న స్కూటీ దగ్గరికి వస్తాడు. స్కూటీని చెక్ చేస్తాడు. ఓకే, ఇది కండిషన్లోనే ఉంది అని అనుకుంటూ ఉండగానే అనామిక స్కూటీ దగ్గరికి వస్తుంది. అనామిక, ఒక్కదానివి వచ్చావు, అమ్మేది? వస్తుందండి, మావయ్య ఫ్రెండ్ వచ్చారు కదా, అత్తయ్య గారు మాట్లాడుతూ ఉన్నారు అని చెప్పగానే 2 చేతుల్లో 2 అప్పడాల పెట్టె డబ్బాల్ని పట్టుకుని శారద స్కూటీ దగ్గరికి వస్తుంది. సరే అనామిక, ఇద్దరు జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్పి రమేష్ ఇంట్లోకి వెళ్తాడు. కోడలు అనామిక వేగంగా స్కూటీని ముందుకు పోనిస్తూ ఉంటుంది. అత్తగారు శారద వెనక కూర్చుని 2 చేతుల్లో 2 అప్పడాలు పెట్టే డబ్బాల్ని గట్టిగా పట్టుకొని బెదిరిపోతూ, హాయ్ కాళ్ళ, నా ఫోటోకి దండేసే ప్రోగ్రాం ఏమైనా పెట్టుకున్నావా ఏంటే? అంత వేగంగా దూసుకెళ్ళిపోతున్నావు, కొంచెం నిదానంగా పోనియ్యి, నా చేతిలో చపాతీలున్నాయి. ఇప్పటికే గంట ఆలస్యం అయిపోయింది కదా అత్తయ్య, ఆ గంటని ఇలా కవర్ చేద్దామని చూస్తున్నాను. మీరేం భయపడకుండా కూర్చోండి, ఏమవ్వదు. కవర్ చెయ్యొద్దు, కాకరకాయ రసం దియ్యొద్దు, నీ అమ్మ దిగల్లవే, అతి వేగం అసలు పనికి రాదు. రోడ్డు మీద వెహికల్స్ అంతగా రావడం లేదు కదా అత్తయ్య, ఇలా వెళ్తే మనం అనుకున్న టైంకి వెళ్ళి కస్టమర్కి ఈ చపాతీల్ని అందజేస్తాం అత్తయ్య, మీరు సైలెంట్గా కూర్చోండి. ఆయన ఎప్పుడు నా మాట విన్నావు గనక ఇప్పుడు ఎండానికి మంచిగా చేతి నువ్వినవే, నా చేతిలో ఉన్న ఏదో ఒక డబ్బా నొదిలి పెడతాను, అప్పుడుగా నీ తిక్క తిన్నగా కుదురుతుంది. అయ్యో అత్తయ్య, అంత పని మాత్రం చెయ్యొద్దు, కావాలంటే నేను వేగం తగ్గించి నెమ్మదిగానే వెళ్తానులేండి అని చెప్పి అనామిక మామూలుగా డ్రైవింగ్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటుంది. తండ్రి కొడుకులు ప్రసాదు రమేష్లు ఇంట్లో ఉన్న చెక్క కుర్చీల్లో కూర్చొని, నాన్న, అత్తా కోడలికి నువ్వే గట్టిగా చెప్పాలి, 10 కిలోల చపాతీల పిండిని పిసకాలంటే చేతులు బాగా లాగుతున్నాయి నాన్నా. అవును బాబు, రాత్రిపూట అసలు నిద్రే పట్టడం లేదు, నేను అదే అనుకుంటున్నాను. ఎలిన అత్తా కోడలు రాగాని నేను తేల్చి చెప్పేస్తాను అని తండ్రి కొడుకులిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక ఒక పెద్ద హోటల్ ముందు అనామిక తన స్కూటీని ఆపేస్తుంది. ఇద్దరూ కలిసి చెరొక డబ్బాని పట్టుకుని మేనేజర్ గదిలోకి వెళ్తారు. ఇదేంటి అనామిక, ఈరోజు ఇంతలా ఆలస్యమైంది? సారీ మేనేజర్ గారు, మొదటి తప్పుగా మన్నించండి, రేపటి నుంచి అనుకున్న టైంకి అన్ని చపాతీలు చేసి తీసుకొస్తాను. వద్దొద్దు, ఇక చపాతీలు చెయ్యొద్దు.
ఇప్పుడు మనకి మలై పూరి కావాలి. పూరీలకు కూడా పేరుందా మేనేజర్ గారు? పూరి అని ఉన్నంత మాత్రాన అది మనం తినే టిఫిన్ పూరి కాదండి, అదొక స్వీట్ పేరు. ఇప్పుడు ఆ స్వీట్కి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. మీ అత్తాకోడళ్ళు ఆ స్వీట్స్ చేసివ్వగలిగితే మాకు మంచి బిజినెస్ అవుతుంది. మీకు కూడా పెద్ద మొత్తంలో డబ్బులొస్తాయి. పెద్ద మొత్తంలో డబ్బులు రావడం బాగానే ఉంది సార్, కానీ మాకు ఆ స్వీట్స్ చేయడం రాదు కదా. నేర్చుకో అనామిక. నువ్వు పుట్టగానే అమ్మా అని పిలవలేదు కదా, టైం పట్టింది కదా. ఇప్పుడు కూడా అంతే. అయినా నీకు అన్ని రకాల స్వీట్స్ గురించి తెలుసు కదా. ఈ మలై పూరి గురించి తెలియకపోవడం ఏంటనామిక? ఆశ్చర్యంగా ఉంది. తెలుసుకుంటాను సార్, మలై పూరి నేర్చుకుంటాను, వాటిని తీసుకొని వస్తాను. ఇప్పుడు వీటికి డబ్బులు ఇవ్వండి అని అనామిక అడగగానే మేనేజర్ లెక్కలు చూసి డబ్బులిస్తాడు. ఆ డబ్బుల్ని తీసుకుని అత్తాకోడళ్ళు అక్కడి నుంచి ఇంటికి వస్తారు. తండ్రి కొడుకులు ప్రసాదు రమేష్లు కొత్త బట్టలు వేసుకుని ఇంటి బయట ఉంటారు. వచ్చారా? మీకోసమే అప్పటి నుంచి ఎదురు చూస్తున్నాం. చూడడం బాగానే ఉంది, కానీ ఎందుకు ఇంతలా తయారయ్యారు? అయ్యో శారద, ఈరోజు నా రిచ్ ఫ్రెండ్ కూతురి శారీ ఫంక్షన్ ఉంది కదా, మనం అక్కడికి వెళ్దామని కూడా అనుకున్నాం. మర్చిపోయావే ఏంటి అని ప్రసాద్ అనగానే అప్పుడు శారదకి గుర్తొస్తుంది. అవును కదా, ఈ కంగారులో మర్చిపోయాను. వండండి, నేను కోడలు కూడా రెడీ అయ్యి వస్తాం, అందరం కలిసి వెళ్దాం అని చెప్పి అత్తాకోడళ్ళు లోపలికి వెళ్తారు. ఓ పావుగంట తర్వాత ఉన్నంతలో అందంగా రెడీ అయ్యి అత్తాకోడళ్ళు బయటకొస్తారు. అందరూ కలిసి శారీ ఫంక్షన్కి వెళ్తారు. అక్కడ అత్తాకోడళ్ళకి ఒకచోట మలైపూరి అనే బోర్డున్న స్వీట్ కనిపిస్తుంది. అది చూడగానే, అత్తయ్య, హోటల్ మేనేజర్ చెప్పిన స్వీట్ ఇదే అనుకుంటున్నాను. పేరు చూస్తే అలాగే ఉంది కోళ్ళ, ఇదే కావచ్చు. ఒకసారి తిని చూద్దాం, ఎలా ఉందో మనకు కూడా తెలుస్తుంది కదా అని అత్తాకోడళ్ళు మలైపూరి స్వీట్ వేసుకుని తింటూ ఉంటారు. ఇద్దరికీ వాటి రుచి సరికొత్తగా అనిపిస్తుంది. అంతేకాదు, వాళ్ళకి ఆ మలైపూరి టేస్ట్ బాగా నచ్చింది. ఈ స్వీటు చాలా బాగుంది కదా కోళ్ళ? అవునత్తయ్య, ఇది చాలా బాగుంది. అందుకే ఈ స్వీట్కి ఇంత డిమాండ్ ఉంది. ఆ హోటల్ మేనేజర్ కూడా దీన్నే కావాలని అడిగాడు కదా. ఇది తయారు చేయడం నేర్చుకుంటే కోళ్ళ మనకి 2 చేతుల సంపాదన ఉంటుంది కోళ్ళ. నాకు కూడా అదే అనిపిస్తుంది అత్తయ్య అని మలైపూరి తినేసి ఓ రాత్రిపూట ఇంటికొచ్చి పడుకుంటారు. మరుసటి రోజున అత్తాకోడలు తిరుగుతూ ప్రతి ఒక్క స్వీట్ షాప్ దగ్గర మలైపూరి తయారీ గురించి తెలుసుకోవాలి అనుకుంటారు. కానీ ఎవ్వరూ అత్తాకోడలికి సహాయం చేయలేదు. అప్పుడు ఒక ముసలావిడ ఆకలి అంటూ వాళ్ళ దగ్గరికి వస్తుంది. అమ్మా, బాగా ఆకలిగా ఉందమ్మా. కడుపు నిండా అన్నం పెడితే మీకు మలైపూరి ఎలా చెయ్యాలో నేను చెబుతానమ్మా అని ఆ ముసలావిడనటంతో అత్తాకోడలిద్దరూ ఎంతో సంతోషపడతారు. అమ్మమ్మా, మీకు నిజంగా మలైపూరి ఎలా తయారు చేయాలో తెలుసా? తెలుసు తల్లి. ముందుగా నాకు ఆకలి బాగా వేస్తుంది తల్లి, నా ఆకలి తీర్చు తల్లి. ఇప్పుడే అన్నం పెట్టుకొస్తానుండండి అమ్మా. వద్దులే కోళ్ళ, ఈ ముసలామా భోజనం కోసం అబద్ధం ఆడుతుంది. చూస్తుంటేనే వాంతి వచ్చేలాగుంది. ఈవిడ నీకు మలైపూరి తయారీ గురించి అవుతుందా? అలా అనుకుంటే ఎలా అత్తయ్య? ఒకవేళ ఆవిడికి తెలుసుంటే అని అనామిక అనగానే శారద ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది. అనామిక ఇంట్లోకి వెళ్లి అన్నం తీసుకొచ్చి ఆ ముసలావిడికి పెడుతుంది. ఆ ముసలావిడ అనామిక పెట్టిన అన్నం తింటుంది. తర్వాత ముసలావిడ, నేను చెప్పేది జాగ్రత్తగా విను తల్లి అని అనామిక చెవిలో ముసలమ్మ ఏదో చెప్తుంది. అదంతా విన్నాక అనామిక సంతోషపడుతూ, ఇంతేనా? ఈ విషయం తెలియక నేను చాలా ఇబ్బంది పడ్డాను. ఇక రేపటి నుంచే మలైపూరి స్వీట్స్ తయారు చేస్తాను, అమ్మడం కూడా మొదలు పెడతాను అని అనామిక చెప్పగానే ఆ ముసలావిడ సంతోషపడుతూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఇక ఆ రోజు నుంచి పేద కోడలు అనామిక ఆ ముసలమ్మ చెప్పిన విధంగా మలైపూరి స్వీట్ తయారు చేసి అమ్మటంలో ఫుల్ బిజీగా ఉంటుంది. అత్తగారు శారద అనామిక దగ్గరికొచ్చి, కోళ్ళ, ఈ మలైపూరి తయారు చేయడంలో నేను కూడా నీకు సహాయం చేయనా? తప్పకుండా అత్తయ్య అని చెప్పడంతో ఇక శారద అనామిక ఇద్దరు మలైపూరి స్వీట్ తయారు చేసి అన్ని రకాల శుభకార్యాలకు పంపిస్తూ ఉంటారు. అంతేకాదు, వీళ్ళు తయారు చేసే మలైపూరికి మార్కెట్లో చాలా మంచి డిమాండ్ ఉంటుంది. అనేక స్వీట్ షాపుల వాళ్ళు కూడా వీళ్ళకే ఆర్డర్లు ఇచ్చి తీసుకెళ్తూ ఉంటారు. ఈ విధంగా మలైపూరి తయారు చేస్తూ అత్తాకోడలిద్దరూ మంచి పేరుతో పాటు డబ్బుని కూడా బాగా సంపాదిస్తూ ఉంటారు. ఆ డబ్బులతో అనామిక కుటుంబం ఆనందంగా జీవిస్తూ ఉంటుంది.
ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. ఊరంతా రచ్చబండ దగ్గర మౌనంగా ఉంది. శారద రచ్చబండ మీద నిలబడి దండం పెడుతుంది. పంతులుగారు విషయం చెప్తున్నారు. ఊరి ప్రజలారా, ఊరికి పెద్ద దిక్కుగా సీతారాముల గుడి ధర్మకర్తగా శారదమ్మగారు ఎన్నో సేవలు చేశారు. ఇప్పుడు తన కొడుకు రమేష్కి 20 ఏళ్ళు. అతని జాతకం ప్రకారం తండ్రికి ప్రాణగండం. ఊరికి అరిష్టం జరిగే అవకాశం ఉంది. ఎందుకు తగిన పరిహారమేమీ లేదా పంతులుగారు? ఎందుకు లేదండి, ఉంది. నేను చెప్పేది మీరు జాగ్రత్తగా వినండి. 10 ఏళ్లపాటు రామాలయం గుడిని మూసివెయ్యాలి. ఇప్పుడు రమేష్కి 20 ఏళ్ళు. అంటే రమేష్కి 30 ఏళ్ళొచ్చే వరకు గుడిని మూసి ఉంచాలి. అప్పుడే శారదమ్మగారి మాంగళ్యం నిలుస్తుంది. ఈ ఊరు అరిష్టం నుంచి కాపాడబడుతుంది. ఏమంటారు అని పంతులుగారు అడగ్గానే అందుకు ఊరంతా ఒప్పుకుంటారు. అలా ఆ ఊరిలో ఉన్న సీతారాముల గుడి మూతపడుతుంది. 10 ఏళ్లు గడుస్తాయి. 10 ఏళ్ల తర్వాత ఆ ఊరికి పెద్ద దిక్కుగా ఉన్న శారదకి 2 అంతస్తుల బిల్డింగ్ ఉంటుంది. శారద ఎప్పుడు చూసినా ఆ బిల్డింగ్ మీదే ఉంటూ కొద్ది దూరంలో మూతపడి దుమ్ము ధూళితో ఉన్న సీతారాముల గుడిని చూస్తూ ఉంటుంది. ఒకరోజున ఇంట్లోని సోఫాలో కూర్చున్న మావగారు ప్రసాద్కి కోడలు అనామిక కాఫీ తెచ్చి ఇస్తుంది. మావయ్య, మిమ్మల్ని ఒక విషయం అడగనా? చూడు తల్లి, నీకిష్టమని సీతారాముల్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుని పూజ చేసుకుంటున్నా. చాలా సంతోషం. కాని ఊళ్ళో మూతబడ్డ సీతారాముల గుడి గురించి మాత్రం నన్ను అడగొద్దు. నాకేమీ తెలీదు. నేను చెప్పను. నన్నొదిలే. అయ్యో మావయ్య, మూతపడిన సీతారాముల గుడి గురించి కాదు నేను అడగాలనుకున్నది. అత్తయ్య గురించి మావయ్య. మీ అత్తయ్యకేమైంది కోళ్ళా? అత్తయ్య ఎప్పుడు చూడండి టెర్రస్ మీదే ఉంటున్నారు. అసలు కిందకే రావడం లేదు. టీ, టిఫిన్, లంచ్, ఈవినింగ్ స్నాక్స్, నైట్ డిన్నర్ ఇలా అన్నిటినీ టెర్రస్ మీదకి తీసుకురమ్మని చెప్తుంది. చూడమ్మా కోళ్ళ, మీ అత్తయ్య ఏం చెప్పినా ఎదురు మాట్లాడకుండా చెయ్యి. ఎక్కడికి తీసుకురమ్మంటే అక్కడికి తీసుకెళ్లి ఇవ్వు. అది నీకు, నీ కాపురానికి మంచిది. కాదని అతి ఉత్సాహం చూపించినా, ఏదైనా తెలుసుకోవాలని ఆరాటపడ్డా నీకెలాంటి ప్రయోజనమూ ఉండదు. అది కాదు మావయ్య, కోడలుగా నేను సీతారాములను ఇంట్లో పెట్టుకుని ఎంతో భక్తితో పూజిస్తుంటే ఈ ఇంటి దిక్కు ఇంట్లోని సీతారాములకు దండం పెట్టుకోకుండా ఇంటి టెర్రస్ మీద ఉంటూ మూతపడిన ఆ సీతారాముల గుడిని ఎందుకు నిరంతరం అలా గమనిస్తూ ఉంటుంది? చూడమ్మా కోళ్ళ, ఇంతకు ముందు నేను తెలుగులోనే చెప్పాను, సంస్కృతంలో కాదు. మీ అత్తయ్య గురించి వదిలే. తన లోకం తంది, తన ఆలోచనలు తనవి. ఈ విషయం గురించి నన్ను అడిగినట్టు కొడుకు రమేష్ నడగబాకు. అత్తగారు శారదనే అస్సలడగద్దు. అంత మంచిది కాదు అని చెప్పి కాఫీ తాగి ఇక్కడి నుంచి వెళ్ళిపోతాడు. టెర్రస్ మీదున్న శారద సీతారాముల గుడివైపు ఆసక్తిగా చూస్తూ ఉంటుంది. అప్పుడు తన సెల్ ఫోన్ రింగ్ అవుతుంది. చెప్పండి పంతులుగారు. తన ఇంటి దగ్గర పంతులుగారు ఫోన్లో మాట్లాడుతూ ఉంటారు. అమ్మా, మనం అనుకున్న గడియ దగ్గరికొస్తుంది. సరిగ్గా 10 రోజుల్లో రమేష్ బాబుకి 30 ఏళ్లు పడతాయి. ఆ రోజున గుడిని తెరిచి శుభ్రం చేసి సీతారాముల కళ్యాణం ఘనంగా జరిపించాలి. గుర్తుంది పంతులుగారు. భర్త మీద ప్రేమతో భగవంతుణ్ణి ఇట్ట 10 ఏళ్లు మూసించడం మంచిదేనంటారా? మంచిదనే కదా తల్లి 10 ఏళ్లుగా సీతారాముల గుడిని మూసుంచింది. రమేష్ బాబు జాతకానికి సరిపడా జాతకం కుదిరిన అనామికతో పెళ్లి జరిపించి కోడల్ని చేసుకున్నావు. కోడలు అనామిక కూడా ఆ సీతారాముల వారికి పరమ భక్తురాలు. మనకు పూజ ఇంకా తేలిగ్గా అవుతుంది. సరే పంతులుగారు అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది శారద. అనామిక జ్యూస్ పట్టుకుని టెర్రస్ మీదున్న అత్తగారు శారద దగ్గరికొస్తుంది. అత్తయ్య, మీరు చెప్పిన జ్యూస్ తీసుకొచ్చాను. అక్కడ పెట్టి ఇక్కడి నుంచి వెళ్ళిపో. అంటే అది కాదత్తయ్య. కోళ్ళ, నా కోపం తెప్పించబాక. ఇక్కడి నుండి వెళ్ళవే. నాకిక్కడ చాలా ముఖ్యమైన పనుంది. విసిగించుకోండి వెళ్ళు. ఆ ముఖ్యమైన పని 10 ఏళ్లుగా మూతపడిన ఆ సీతారాముల గుడిని చూస్తూ ఉండడమేనా అత్తయ్య? చూడు కోడలా, వస్తున్న కోపాన్ని దిగమి ఇంకొంచెం అవుతున్నాను. ఇక్కడి నుండి వెళ్ళిపో. నేను పిలిచినప్పుడు నువ్వు టెర్రస్ మీదకి రావాలి. ఏదో ఒక వంక పెట్టుకుని, అదే కోళ్ళ, బట్టలండబెట్టాలి, ఒడియాలు ఆరబెట్టాలి, దుమ్ము ధూళి లేకుండా తొడవాలి, అట్టాంటి పెట్టుకుని రావద్దు. ఎల్లు. అత్తయ్య, ఒకసారి అని అనామిక అనగానే శారద కోపం
తన చేతిలో ఉన్న జ్యూస్ గ్లాస్ని విసిరి కొడుతుంది. దాంతో ఇక అనామిక ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. శారద కోపంగా సీతారాముల గుడివైపు చూస్తూ ఉంటుంది. ఇంట్లోకి తిరిగొస్తుంది అనామిక. అత్తయ్య, సరే పంతులు అనడం నేను విన్నాను. అంటే సీతారాముల గుడి మూతపడ్డం వెనుక పంతులు గారు కూడా ఉన్నారని అర్థమవుతుంది. నేనేదో ఒకటి చెప్పి పంతులు గారిని కలవాలి అని అనుకొని మళ్లీ డాబా మీదకొస్తుంది. శారదను చూస్తుంది. అప్పుడు శారద కోపంగా, ఏంటే కోళ్ళ, మళ్ళీ వచ్చావు? ఈసారి నీ తలకాయని పగలగొట్టాలా? అది కదత్తయ్య, ఇంట్లో సరుకులన్నీ నిండుకున్నాయే, నేను వెళ్ళి తీసుకొస్తాను. నీ మావి ఇంట్లో లేడా? లేరత్తయ్య, ఏదో ముఖ్యమైన పనుందని వెళ్ళిపోయారు. మరి రమేష్ ఏం చేస్తున్నాడు? నాకు వర్క్ ఉందని చెప్పి ఆయన కూడా గదిలోకి వెళ్ళి తలుపేసుకున్నాడు. కోళ్ళ, నేను చెప్పేది జాగ్రత్తగా ఇను. మార్కెట్కి వెళ్ళావా, కూరగాయలు తీసుకున్నావా, ఇంటికొచ్చావా అన్నట్టుగా నీ వ్యవహారం ఉండాలి. మధ్యలో ఎక్కడైనా ఆగినా, ఎవరినైనా మూతపడిన గుడి గురించి అడిగినా ఈ రోజే నీ ఆఖరి రోజవుతుంది. జాగ్రత్త. అలాగే అత్తయ్య, ఇలా వెళ్ళి అలా కూరగాయలు తీసుకుని వచ్చేస్తాను. దారిలో ఎవరు కలిసినా 10 ఏళ్లుగా మూతపడిన ఆ సీతారాముల గుడి గురించి మాత్రం అడగను. ఎల్లో అని చెప్పగానే అనామిక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. శారద మాత్రం ఆ గుడివైపు అలా చూస్తూ ఉంటుంది. శారద కోడలు అనామిక మూతపడి దుమ్ముధూళితో ఉన్న సీతారాముల గుడి దగ్గరికి వస్తుంది. దిక్కులు చూస్తూ ఉంటుంది. తనలో తాను ఇలా అనుకుంటుంది. నాకిక్కడి నుంచి అత్తయ్య కనిపించడం లేదంటే నేను కూడా మా అత్తయ్యకి ఇక్కడి నుంచి కనబడను కదా అని అనుకుంటూ ఉండగా ఆ గుడి దగ్గరికి అతుకుల బట్టలు వేసుకుని మాసిన గడ్డంతో పిచ్చోళ్లా ఉన్న రామయ్య అనామిక దగ్గరికొస్తాడు. వెళ్ళిపో తల్లి, ఇక్కడి నుంచి వెళ్ళిపో. నువ్వీ గుడి దగ్గరికి వచ్చావని గుడి పెద్దలకు తెలిస్తే నిన్ను బతకనివ్వరు, చంపేస్తారు. వెళ్ళిపో తల్లి, ఇక్కడి నుంచి వెళ్ళిపో. గుడి పెద్దలా? ఎవరు వాళ్ళు, ఎక్కడుంటారు? అసలు సీతారాముల గుడిని ఎందుకు మూసేశారు? ఎంతలా నువ్వు ఈ గుడి గురించి అడుగుతున్నావంటే నీకు బతకాలని లేదా? వెళ్ళిపో, ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పి రామయ్య అక్కడి నుంచి పరిగెడుతూ ఉంటాడు. అనామిక కూడా అతని వెనకాలే పరిగెడుతూ ఉంటుంది. రామయ్య అనామికకి దొరకకుండా గుడి చుట్టూ పరిగెడుతూ ఉంటాడు. అనామిక ఎలాగైనా అతన్ని పట్టుకొని ఆ గుడి గురించి తెలుసుకోవాలనుకొని అతని వెనకాలే పరిగెడుతూ ఉంటుంది. అనామికకి తెలియని విషయం ఏంటంటే శారద అనామికని పిచ్చోడు రామయ్యని చూస్తూ కోపంగా పళ్ళు కొరుకుతూ ఉంటుంది. ఇక అనామిక అలిసిపోయి ఆగిపోతుంది. ఈ పిచ్చోడు దొరకడం లేదు, ఇక ఆలస్యం చేయకుండా పంతులు గారి దగ్గరికి వెళ్ళాలి అని అనామిక అక్కడి నుంచి బయలుదేరి పంతులు గారింటికి వెళ్తుంది. ఏమ్మా, నువ్వు శారదమ్మ గారి కోడలివి గదూ? అవును పంతులు గారు, మీరు నన్ను మన్నించాలి, నాకొక మాట ఇవ్వాలి. అయితే నువ్వు నా దగ్గరకొచ్చిన విషయం శారదమ్మ గారికి తెలియదన్నమాట. అవును పంతులు గారు, తెలీదు. మీరు కూడా చెప్పొద్దు. అలాగే మీరు నాకొక మాట కూడా ఇవ్వాలి. నువ్వడిగే మాటేమిటో నాకు తెలుసు తల్లి. ఒక్కటి మాత్రం చెప్పగలను విను. గుడికి పెద్ద మీ అత్తయ్య గారు, అదే శారదమ్మ గారు. సీతారాముల గుడి 10 ఏళ్లుగా మూతపడి ఉండటానికి కారణం కూడా మీ అత్తయ్య గారే. ఆ కారణం ఏమిటి పంతులు గారు? అదేమిటో నీకు రాబోయే శ్రీరామనవమి పండుగ రోజున తెలుస్తుంది. ఇక వెళ్ళు తల్లి అని చెప్పి పంతులుగారు ఇంట్లోకి వెళ్ళిపోయి తలుపులు వేసుకుంటా. ఇక అనామిక ఇంటికి తిరిగొస్తుంది. ఇలాగే రోజులు గడుస్తూ ఉంటాయి. శ్రీరామనవమి పండుగ రానే వస్తుంది. పంతులుగారింటికి వస్తారు. ఇంటి గుమ్మానికి కట్టి ఉన్న తోరణాలు బంతిపూలను చూస్తాడు. ఇంట్లో అందరూ కొత్త బట్టల్లో ఉంటారు. శారదమ్మగారు, ఈ రోజుతో రమేష్ బాబుకి 30 ఏళ్లొచ్చాయి. మీరు సీతారాముల కళ్యాణం చేయించాలి. గుడిని మొత్తం శుభ్రం చేయించారా? చేయించాను పంతులు గారు. అత్తా కోడళ్ళు తండ్రి కొడుకులు కలిసి సీతారాముల కళ్యాణానికి కావాల్సిన తలంబ్రాలు, పట్టుబట్టలు, తాళిబొట్టు అన్నింటినీ సిద్ధం చేసుకున్నారా? తీసుకున్నాం పంతులు గారు. శారదమ్మగారు, తలంబ్రాలను, పట్టు వస్త్రాల్ని మీరు తలమీద పెట్టుకోండి. రోడ్డు మీద జాగ్రత్తగా నడవండి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ ఒక్కటి కింద పడకుండా చూసుకోండి. అట్టాగే పంతులు గారు అని చెప్పి శారద తలంబ్రాలను నెత్తిన పెట్టుకుంటుంది. ఇక గుడిలో శారద కుటుంబం సీతారాముల ముందు తలంబ్రాలను పెట్టి దండం పెట్టి నిలబడతారు. పంతులుగారు మంత్రాలు చదువుతూ ఉంటారు. అమ్మా శారదమ్మగారు, ఊరికి పెద్ద దిక్కుగా, ఈ ఆలయ ధర్మకర్తగా మీరు చేసిన సేవలు ఫలించాయి. రమేష్ బాబు జాతకం ప్రకారం 20 ఏళ్ల నుంచి 30 ఏళ్లు వచ్చే వరకు గుడిని మూసి ఉంచాలనే దోషపరిహారం విజయవంతం చేశారు. ఇక ఈ కళ్యాణంతో ప్రసాద్కి ప్రాణగండం దప్పింది, మీ మాంగళ్యం నిలిచింది అని చెప్పగానే
అందరూ సంతోషపడ్డారు. ఇక ఆ రోజు నుంచి యథావిధిగా ఆ గుళ్ళో శ్రీరాముల వారికి అత్తాకోడళ్ళు పూజలు చేస్తూ ఉంటారు. ఊరి వాళ్ళంతా సంతోషంగా శ్రీరాముణ్ణి భక్తితో వేడుకుంటూ ఉంటారు. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.